తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవనమలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సాచర్యము. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ, ఈరోజు శనివారం కదా, నేను దుబాయ్ దేశానికి వచ్చాను. ఈ దినం దుబాయ్ దేశంలో ఉంటాను. దుబాయ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలుగా కూడిరండి, ఆశీర్వదించబడండి. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. అలాగే రేపు ఆదివారం కదా, సెంట్రల్ మందిరంలో 3 ఆరాధనలు, 5:45కి ఫస్ట్ సర్వీస్, 8:30కి సెకండ్ సర్వీస్, 11 గంటల 15 నిమిషాలకి థర్డ్ సర్వీస్. అద్భుతమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచారు. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఆదివారపు ఆరాధనలకు, ఉపవాస ప్రార్థనకు హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలుగా తరలిరండి. గొప్ప ఉద్యోగాన్ని మించి ఆత్మీయతను నిశ్చయంగా మీరు పొందుకుందురుగాక. ప్రత్యేకంగా ఈ దినం మన భుజాల మీద ఉన్న శాపపు కాడి విరగొట్టబడాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రుల భక్తి లేక తల్లిదండ్రుల పాపం అది పిల్లల తల మీద ఏలుబడి చేస్తుందా? ఓ సవాలుతో కూడుకున్న వర్తమానం. అలాగే ఫోర్నోగ్రఫీ ఎంత భయంకరమైనదో వాటి వివరాలు తెలియచేసే ఓ దివ్యమైన వర్తమానం వినండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ. ఓ చిన్న మాట అడుగుతాను. తల్లిదండ్రుల దోషం పిల్లల ఒడిలో పడతాదా లేదా? తల్లిదండ్రుల భక్తి పిల్లల తలల మీద ఆశీర్వాదంగా ఉంటుందా ఉండదా? వాక్యం కూడా చెప్తుంది, తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తింటే వారి పిల్లల పళ్ళు బులుస్తున్నాయి. ద్రాక్షకాయలు తిందెవరు? తల్లిదండ్రులు. ఎవరి పళ్ళు బులవాలి? ఎవడు ద్రాక్షకాయలు తిన్నాడో వాడి పళ్ళు పులవాలి. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, తల్లి తండ్రి ద్రాక్షకాయలు తింటే వారి పిల్లల పళ్ళు పులుస్తాయి వాక్యం అంటుంది. ఈ వాక్యం వింటున్న దైవజనమా, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు భక్తిగా బ్రతికి నీ పిల్లలకు నువ్వు కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి పెట్టలేకపోయినా, నువ్వు చనిపోయేటప్పుడు నీ పిల్లల ఒడిలో నీ భక్తిని ఆశీర్వాదంగా వారి ఒడిలో వేస్తే 1000 తరాల వరకు నీ పిల్లల పిల్లలు ఆ భక్తి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంటారట. ఎన్ని తరాలు? మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మనం ఎన్ని తరాలు బ్రతుకుతాం? అమ్మా 4 తరాలు అంటే గ్యారెంటీయా? మనిషి తయారు చేసిన ఫోన్కి గ్యారెంటీ వారంటీ ఉంది. మనిషి తయారు చేసిన ఫ్రిడ్జ్కు గ్యారెంటీ వారంటీ ఉంది. వాటిని తయారు చేసిన మనిషి బ్రతుకు మాత్రం గ్యారెంటీ లేదు, వారంటీ లేదు కదా. దైవజనమా, ఒకవేళ దేవుడు కనికరిస్తే 4 తరాలు మనం చూస్తాం. విచిత్రం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో నువ్వు భక్తిగా బ్రతికి నీ జీవిత యాత్ర ముగించిన తర్వాత నీ భక్తి ఆశీర్వాదం 1000 తరాల వరకు నీ పిల్లల పిల్లలు అనుభవిస్తారు. అలా కాకుండా నా జీవితం నా ఇష్టం, నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతుకుతా. నాకు తాగాలనిపించింది తాగుతా, సో వాట్. నాకు తిరగాలనిపించింది తిరుగుతా, సో వాట్. నాకు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలనిపించింది చేస్తా, సో వాట్. నాకు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలనిపించింది, నన్ను అడిగే తల్లిదండ్రులు లేరు, నన్ను క్వశ్చన్ చేసేవాడు లేడు. నా లైఫ్ నా ఇష్టం అని నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే బాధ ఏంటో తెలుసా? నీ పాప ఫలం
నీ పిల్లల ఒడిలో పడి 4 తరాల వరకు పిల్లల ఒడిలో ఆ పాప ఫలం పడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. విలాప వాక్యాల్లో ఇశ్రాయేలు ప్రజలు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఏడుస్తూ వాళ్ళు ఈ మాట అంటారు. విలాప వాక్యాలు చూడండి, విలాప వాక్యాలు. అందరు మీ బైబిల్ తెరిచి చూడండి అన్నమాట. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, వారి దోష శిక్షను మేము అనుభవించుచున్నాము. కొంచెం నా వైపు చూసి నాతో కలిసి పెద్దగా చెప్పండి. మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు, వారి దోష శిక్ష మేము అనుభవించుచున్నాము. దోషం చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? అపవిత్రంగా బ్రతికింది ఎవరు? విచ్చలవిడిగా జీవించింది ఎవరు? నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా ఇష్టానుసారంగా బ్రతికింది తల్లిదండ్రులు. దోష శిక్షను అనుభవిస్తుంది వారి పిల్లలు. ఈ పిల్లలు ఏడుస్తా ఈ కీర్తన రాస్తారు. ఏమంటారో తెలుసా? అయ్యా, మా అయ్యున్నాడే, మా అమ్మ ఉందే, వాళ్ళు పాపం చేసి చచ్చారయ్యా. వాళ్ళు పాపం చేసి చచ్చినా వాళ్ళ పాప ఫలం మాత్రం బ్రతికే ఉంది. ఆ దోష శిక్ష మేము అనుభవిస్తున్నామని ఆ పిల్లలు ఏడుస్తున్నారు. తల్లి, తండ్రి, నా వైపు చూడు. నీ పిల్లలు నిన్ను గూర్చి అలా ఏడవకూడదు. మా నాన్న తాగుబోతుడిగా బ్రతికి తాగుబోతుడిగా తిరిగి వాడి పాపపు శాపం నా ఒడిలో పడింది. నీ కొడుకు నీ కూతురు ఆ మాట అనకూడదు. మా అమ్మకు ఒక ప్రార్థనా జీవితం లేదు. ఎప్పుడు సీరియళ్ళు, సినిమాలు, లోకమే మా అమ్మతో ఉండేది. మా అమ్మ భక్తిహీనత నా జీవితంలో శాపంగా మారిపోయింది అని నీ కడుపును పుట్టిన పిల్లలు ఆ మాట నిన్ను గూర్చి అనకూడదు. వాళ్ళు ఏమన్నాళ్ళు తెలుసా? మా అమ్మ కన్నీటి ప్రార్థన పరురాలయ్యా. మా అమ్మ కన్నీటి ప్రార్థనే నా తల మీద ఆశీర్వాదాన్ని కొమ్మరించిందయ్యా. మా నాన్న మంచి భక్తి కలిగినోడయ్యా. కూర్చున్నా లేచినా దేవుడని దేవుడనే ప్రపంచంలో బ్రతికేవాడయ్యా. మా నాన్న భక్తే నా తల పైకెత్తబట్టడానికి కారణమైందని నువ్వు చనిపోయిన తర్వాత కూడా, తమ్ముడా నా వైపు చూడు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ కడుపున పుట్టిన నీ పిల్లలు నిన్ను గూర్చి ఈ మాట అందురుగాక. ఆమేన్. ఇంతకీ ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ఆదాములో నుంచి ఒక వంశావళి, 7 తరాలు. వారు చేసిన దుష్టత్వాన్ని బట్టి సమస్తాన్ని దేవుడు నాశనం చేసి జలప్రలయంలో ఒక్క కుటుంబాన్ని దేవుడు బ్రతికింప చేశాడు. ఎవరా కుటుంబం? నోవహుకు 3 కొడుకులు, 3 కోడండ్రు, ఓ మంచి భార్య. ప్రపంచమంతా జలప్రలయంలో నాశనమైంది, కానీ ఈ 8 మంది మాత్రం బ్రతికారు. దైవజనమ, ఒక విచిత్రం. నోవహుకు పుట్టిన 3 కుమారులే కొంచెం ఇటు అటుగా ఈ 3 కుమారుల ద్వారా 3 ఖండాలు ఏర్పడ్డాయి. నోవహు యొక్క 3 కుమారులు ఎవరయ్యంటే షేము, హాము, యాపేతు. పెద్దగా చెప్పండి. బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా షేము, హాము, యాపేతు. విచిత్రం ఏంటంటే కొంచెం ఇటు అటుగా, ఎగ్జాక్ట్గా అని నేను చెప్పలేను, కానీ కొంచెం ఇటు అటుగా షేములో నుంచి పుట్టినటువంటి వంశావళి దరిదాపుగా ఆఫ్రికా ఖండం ఏర్పడింది. యాపేతులో నుంచి బయలుదేరిన వంశావళి యూరప్ ఖండం, ఇంచుమించుగా యూరప్ ఖండం ఏర్పడింది. మరొక ఆయన ఉన్నాడే హాము అంటే నల్లనివాడు అని అర్థం. హాములో నుంచి ఏ ఖండం ఏర్పడిందో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరు పూర్తి చేయండి. మీరు చదువుకున్నారా లేదా?
నాకు తెలిసి మీకు సోషల్ స్టడీస్లో అన్ని సున్నాలు కోడిగుడ్లే వచ్చి ఉంటాయి. యాపేతులో నుంచి యూరప్ ఖండం, షేములో నుంచి ఆసియా ఖండం, హాములో నుంచి ఏ ఖండం వచ్చి ఉండొచ్చు కదా? ఆఫ్రికా ఖండం. టిల్ డేట్ ఆఫ్రికా ఖండం గత కొన్ని సంవత్సరాల వరకు చీకటి ఖండం అని పిలుస్తారు. చీకటి ఖండం. యాపేతు యూరప్ ఖండం, టిల్ డేట్ వాళ్ళు ఆశీర్వదించబడే ఉన్నారు. ఆసియా ఖండం, ఇటు భారతదేశం కానీ, అటు ఇస్రాయేల్ దేశం కానీ, అటు మహమ్మదీయ దేశాలు కానీ ఆశీర్వాదకరంగానే ఉన్నాయి. దైవజనమా, ఎప్పటికీ ఆఫ్రికా ఖండంలో కొన్ని ప్రాంతాలలో వారికి తినటానికి తిండి లేక, చెప్పండి తల్లి, మట్టిని జల్లెడి పెట్టి మెత్తటి మట్టిని వండుకొని తింటారట. ఎలా తింటారో నన్ను అడగొద్దు, కావాలంటే వాళ్ళ అడ్రస్ ఇస్తే మీరే అడగండి. మట్టి ఎట్లా తింటారో అర్థం కాదు. ఎప్పటికీ శపితమైన అనుభవాలు ఆ ప్రాంతాలు నిలవబడ్డాయి. దైవజనమా, యాపేతు ఆశీర్వదించబడ్డాడు, షేము ఆశీర్వదించబడ్డాడు. హాము వంశావళి దగ్గరికి వచ్చేసరికి హాము వంశం శాపగ్రస్తం అయిపోయింది. ఎందుకు హాము వంశం శాపగ్రస్తమైంది? యాపేతు వంశం, షేము వంశం ఎందుకు ఆశీర్వాద కారణంగా మారిపోయింది? చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం నుంచి వాస్తవంగా 28వ వచనం వరకు చదవాలి. అయినా అవకాశాన్ని బట్టి నేను చదువుతాను. అందరూ నాతో కలిసి నేను చదువుతూ ఉండగా కొంచెం పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అలా మీరు చెప్పడాన్ని బట్టి దేవుని వాక్యం మీ హృదయంలో స్థిరపడటానికి అవకాశం ఉంటుంది. రైట్. ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం నుంచి, నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు కనానునకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతు గుడారమును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును. అతనికి కనాను దాసుడగును అనెను. 6వ వచనం 10వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాను. నాతో కలిసి చెప్పండి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీలా, సప్తా, రయామా, సప్తాక అనువారు. రయామా కుమారులు షేబా, దదాను అనువారు. 8వ వచనం, కూషు నిమ్రోదును కనెను. నిమ్రోదు అనే పేరు విన్నారా? ఇప్పుడు విన్నారు కదండి, విన్నారు కదా.
ఈ నిమ్రోదు ఎవరి కుమారుడు? కూషు కుమారుడు. కూషు ఎవరి కుమారుడు? హాము కుమారుడు. హాముకి ఎంతమంది కుమారులు? 4. వినండి. హాముకి 4 కుమారులు. పెద్దవాడి పేరు కూషు, చిన్నవాడి పేరు కనాను. దైవజనమ, ఈ నోవాహులో నుంచి బయలుదేరిన వంశంలో 2 కొడుకులు ఆశీర్వదించబడ్డారు, ఒక కొడుకు శపించబడ్డాడు. ఎందుకు ఈ కొడుకు శపించబడ్డాడు? ఆ కొడుకు శపించబట్ట మాత్రమే కాదు, అతడు చేసిన తప్పుడు పనిని బట్టి అతని తర్వాత అతనిలో నుంచి బయలుదేరిన వంశం కూషు కానీ, పూతు కానీ, కనాను కానీ, చూడండి మిస్రాయిము కానీ, మిస్రాయిం అంటే ఈజిప్ట్, ఈ 4 కుమారులు శపించబడినట్లుగా నేటికి మనం చూస్తూ ఉన్నాం కొన్ని చోట్ల. ఆలోచించుదాం. యాపేతు, షేము ఆశీర్వదించబడ్డారు, వాళ్ళ సంతానం ఆశీర్వదించబడారు. వేరాజ్ హాము దగ్గరికి వచ్చేసరికి అతడు శపించబట్ట మాత్రమే కాదు, అతనిలో నుండి బయలుదేరిన అతని వంశం శపించబడింది. ఎందుకే అంటే సెకండ్ సెషన్లో దీని వివరాలు కొంత చెప్పాను. నోవాహ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో నీతిపరుడు అని సాక్ష్యం పొందిన మొట్టమొదటి వ్యక్తి నోవాహ్. ఇంకోసారి చెప్తాను, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో నీతిపరుడు అని సాక్ష్యం పొందిన మొట్టమొదటి వ్యక్తి నోవాహ్. ఇంకో కోణం చెప్పంటారా? బైబిల్ అంతటిలో మొట్టమొదటి తాగుబోతు వ్యక్తి కూడా నోవాహ్. మధ్యవశుడై ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరిగా పడిపోయిన మొట్టమొదటి త్రాగుబోతు వ్యక్తి నోవాహ్. సెకండ్ సెషన్లో చెప్పాను, అయ్యో ఎంత గొప్ప ఆత్మీయుడు ఎలా పడిపోయాడు సెకండ్ సెషన్లో చెప్పాను. సరే, తండ్రి అక్కడ గుడారంలో దిగంబరిగా ఉన్నాడు. మొట్టమొదటి ఎవరు చూశారో తెలుసా? హాము అనే తన 2వ కొడుకు చూశాడు. పెద్ద ఆయన పేరు షేము, 2వ ఆయన పేరు హాము, 3వ ఆయన పేరు యాపేతు. ఇప్పుడు తండ్రి దిగంబరండే. తండ్రి దిగంబరి అని తెలిసినప్పుడు ఏం చేయాలి? నాన్న మధ్యవశుడై ఇట్లా ఒంటి మీద బట్ట లేకుండా పడిపోయి ఉన్నాడు, ఈ దిగంబరత్వాన్ని కప్పేద్దాం. చూడండి, ఈ దిగంబరత్వాన్ని కప్పేద్దాం అని కప్పేస్తే పోయేదిగా. కప్పలా. ఎవరికో చెప్పాడు? పెద్దోడికి, చిన్నోడికి. అన్నకి చెప్పాడు, తమ్ముడికి చెప్పాడు. ఇక్కడ మీరు ఆలోచించండి, ఒకవేళ తను చిన్నోడై ఉంటే ఏం చేయాలో తెలియదు కాబట్టి పెద్దోడికి చెప్పాడు అని అనుకోవచ్చు. ఇతను మధ్యోడు, అన్నకి చెప్పాడు, తమ్ముడికి చెప్పాడు. ఇప్పుడు గమనించండి, అన్నకి తమ్ముడికి చెప్తే ఆ అన్న తమ్ముడు ఎవరికి చెప్పాలి? వాళ్ళ అమ్మకి చెప్పాలి. అమ్మా నాన్న ఇట్లా ఒంటి మీద బట్ట లేకుండా పడిపోయి ఉన్నాడు, ఒకసారి పోయి చూడు అని అమ్మకి చెప్పాలి. వీళ్ళు ఏం చేశారో తెలుసా? అమ్మకి చెప్పకుండా ఆ బాధ్యత వాళ్ళ భుజాల మీద వేసుకొని, ఒకసారి చూడండి రాజు ఇట్లండి మీరిద్దరు, ఆ బాధ్యత భుజాల మీద వేసుకొని, వస్త్రాన్ని భుజాల మీద వేసుకొని, చూడండి అటు తిరగండి, ఇట్లా పట్టుకోండి. వస్త్రం ఎన్ని కిలోలు బరువు ఉంటుంది చెప్పండి అమ్మా. సారీ బెనే, మిమ్మల్ని అడుగుతా, దుప్పటి ఎన్ని కిలోలు బరువు ఉంటుంది? 20, 30, 50? మా తల్లే, ఏ ఊర్లో ఉందమ్మా? మీ ఈసేలో ఉందా 50 కిలోల దుప్పటి? సార్ ఎంత ఉంటుంది సార్ దుప్పటి? 2, 3, 5 కిలోలా? సరే 2 కానీ 3 కానీ అంతే కదా. 2 కిలోల దుప్పటినట ఎక్కడ వేసుకున్నారు? భుజాల మీద వేసుకొని వెనక నడుచుకుంటారండి. మీరు పడేరు కాక. తండ్రి దిశమలు చూడకుండా దిశమలను కప్పేశారంట, వెళ్ళిపోయారు. నోవాహు నిద్రలో నుంచి మేలుకొని కనాను దాసుడై అతడు శాపగ్రస్తుడైపోతాడు. షేము దేవుడైన యెహోవా స్తుతించబడును గాక, యాపేతు గుడారము విశాలపరచబడును గాక, కనాను వారిద్దరికి దాసుడవుతాడు అని ఒక కొడుకును శపించాడు.
ఆ కొడుకులో నుంచి బయలుదేరిన వంశావళిని శపించాడు. 2 కొడుకులను ఆశీర్వదించాడు. ఎందుకు వీళ్ళిద్దరిని ఆశీర్వదించాడు, వాళ్ళని శపించాడంటే కళ్ళతో చూసింది అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి గుసగుసలు మాట్లాడాడు. దైవజనమా చూడు, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు కానీ బ్రతికే చోట కానీ ఎవరైనా బలహీనతలతో నీ కళ్ళ ముందు బ్రతుకుతూ ఉంటే ఒక వ్యక్తి బలహీనతలను గూర్చి గుసగుసలాడకు, రాయల్గా బిహేవ్ చేయి. కొంతమందికి టైంపాస్ ఏంటో తెలుసా? టైంపాస్ ఏంటి చెప్పండి? టైంపాస్ బఠానీ కాదు, వీళ్ళ గురించి చెప్పుకొని చర్చకొచ్చి అన్నెట్ట, ఈ అక్కెట్ట, ఆ పాస్టర్ గారు ఎట్ట, ఈ పాస్టర్ గారు ఎట్ట, వాటి గురించి మాట్లాడుకొని హాములాగా శాపగ్రస్తులైపోతున్నాయి కొన్ని కుటుంబాలు. మీకు తెలియదు, శాపగ్రస్తులైపోతున్నాయి. దైవజనమా, ఎందుకు వీటిని గూర్చి మాట్లాడకూడదు? ఒకని రహస్యం, ఒకని గుట్టు, ఒకని బలహీనత నీకేదైనా తెలిస్తే ఆ బాధ్యత భుజాల మీద వేసుకొని వాని దిగంబరత్వం కప్పబడేటట్లుగా, రక్షణ వస్త్రం వాని ఒంటి మీద కప్పబడేటట్లుగా భుజాల మీద ప్రార్థనా భారం వేసుకొని వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ గుడారాన్ని దేవుడు విశాలపరుస్తాడు. నీ కుటుంబం ద్వారా దేవుడైన యెహోవా స్తుతించబడతాడు. చెప్దాం గట్టిగా ఆమెన్. ఇదేసుకోకుండా గుసగుసలు ఒక వ్యక్తి మాట్లాడితే, గుసగుసలను గురించి బైబిల్ ఏమని రాసిందో చూడండి. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. వెళ్ళి కూర్చోండి. నాతో కలిసి చెప్పండి. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. అమ్మా ఒకసారి చూడండి, నువ్వు కొండెగత్తెవో మంచిదానివో ఈ వాక్యంలో తెలుస్తుంది. చూడు, నువ్వు నమ్మకస్తురాలివో అపనమ్మకస్తురాలివో ఈ వాక్యంలో తెలుస్తుంది. చూడు, నేను చాలా భక్తి కలిగిన దాన్ని, మా ఫ్యామిలీ చాలా భక్తి కలిగింది అని ఒకవేళ నిన్ను గూర్చి నువ్వు ఊహించుకుంటున్నావేమో. నువ్వు నమ్మకస్తురాలివో అపనమ్మకస్తురాలివో, నువ్వు కొండెగత్తెవో సాత్వికురాలివో ఈ వాక్యుని అంతరంగాన్ని బయలుపరుస్తుంది. ఏమని రాస్తుంది? కొండెగాడై తిరుగులాడువాడు పరుని గుట్టు. నువ్వు కొండెగత్తివైతే ఎప్పుడు ఇతరుల గురించి గుసగుసలాడతావు. ఎందుకో తెలుసా? నువ్వు కొండెగత్తివి కనుక. నీ స్వభావం నమ్మకమైన స్వభావం కాకపోతే, నమ్మకమైన స్వభావం లేనివాడు సంగతి దాచుకోకుండా అందరికీ వెల్లడి చేస్తాడు. దైవజనమా, ఒక మాట చెప్తాను. నేను ఇప్పుడు చెప్పిన మాట మన కుటుంబాల్లో జరగకుండును గాక. ఇప్పుడు మీరు అట్లా త్రోవను వెళ్తున్నారు, మీ బాబు మీ కొడుకు నడి రోడ్డు మీద అక్కడ నిలబడి సిగరెట్ తాగుతున్నాడు. జీవితంలో మొట్టమొదటిసారి వాడు సిగరెట్ తాగటం కళ్ళతో చూశారు. కళ్ళతో వాడు సిగరెట్ తాగటం చూసిన తర్వాత ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి, సిస్టరో మీకు తెలుసా మా అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు, మా అబ్బాయి పలానా అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని వెళ్తున్నాడు అని బయట ఎవరికైనా చెప్తారా? సుమన్ బ్రదర్ చెప్తారా? పొర్రపాటున. అదే బయట వాళ్ళ పిల్లలైతే 5 పైసలు ఖర్చు లేకుండా ఊరంతా సాటింపేస్తావు కదా. కొండెగత్తె మారు, ఓ కొండెగాడా మారు, అపనమ్మకమైన స్వభావం కలిగిన వాడా మారు. ఏంటి కొండెగాడుకుండే స్వభావం? పరుని గుట్టు బయట పెడతా ఉంటాడు. 2 కూర్చున్నారంటే అక్కడ లేని 3వ వ్యక్తిని కూర్చి గుసగుసలాడే కొండెగత్తెల తరం. మీరు అనొచ్చు ఇది చిన్న బలహీనతే కదండి. ఇది చిన్న బలహీనతే అయితే హాముని ఎందుకు దేవుడు శపించాడు? విన్నారా? ఇది చిన్న బలహీనత అయితే హామును మాత్రమే కాదు, హాములో నుంచి బయలుదేరిన కనానును, ఆ తర్వాత కూషును, నిమ్రోదును, ఆ తర్వాత వారి వంశం అంతా శపితం అయిపోయింది. సహజంగా క్రైస్తవులు పాపం అంటంతో తాగుబోతనమే పాపం అనుకుంటారు.
అక్రమ సంబంధాలే పాపం అనుకుంటారు, వ్యభిచారమే పాపం అనుకుంటారు, విగ్రహారాధనే పాపం అనుకుంటారు. అవి వాస్తవాలే. వాటితో పాటు కొండేలాడే స్వభావం, ఇతరుల గూర్చి గుసగుసలాడే స్వభావం క్రైస్తవునిలో సిలువ వేయబడాలి. ఇది హాముకున్నటువంటి స్వభావం. చెప్పండి, ఎవరిది? చెప్పాలి. నేను గత ఆదివారం చెప్పానో లేదో, ఏ సెషన్లో చెప్పాను, మిస్ జోన్స్ చెప్పాను ఆ తల్లి గురించి. మిస్ జోన్స్ ఆ తల్లి ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడదట. ఒకవేళ ఎవరిని గురించి అయినా మాట్లాడాల్సి వస్తే పాజిటివ్ యాంగిల్లో మాట్లాడుతుంది, కానీ నెగిటివ్ యాంగిల్ అసలు మాట్లాడదట. ఆవిడ నోట నుండి ఎలాగైనా ఒక నెగిటివ్ వర్డ్ రాబట్టాలని చెప్పి ఒకరోజు 10 మంది కలిసి ఆవిడతో మాట్లాడతా, సిస్టర్ సైతాన్ గాడు ఉన్నాడే, స్వప్నాథుడు సైతాన్ గాడు ఉన్నాడే, దుర్మార్గుడు, ఆడు పరలోకం కోల్పోయింది కాకుండా మనం కూడా పరలోకం కోల్పోవాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు, వాడు ఎంత స్వప్నాథుడో కదా సిస్టరో, సైతాన్ గాడి మీద నీకున్న అభిప్రాయం ఏంటి అని అంటే, ఆ తల్లి అందట, ఈ సేవా జీవితంలో నాకు ఇన్స్పిరేషన్ సైతాన్ గాడి అందట. వీళ్ళకి మెంటలెక్కి సేవా జీవితంలో ఇన్స్పిరేషన్ సైతాన్ గాడు అంటే ఏంటి, సైతాన్ గాడు ఎట్లా నీకు ఇన్స్పిరేషను? అప్పుడు ఆ తల్లి చెప్తుందట, జనాలను పడగొట్టడానికి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె 24 గంటలు తిరుగుతున్నాడట. 24/7 365 days. వాడు ఎంత గొప్ప హార్డ్ వర్కరో కదా. వాడిని చూసిన తర్వాత పడగొట్టడానికే వాడు అంత హార్డ్ వర్క్ చేస్తే కట్టడానికి మనం ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలందట. దీనికి ఆమెను అనరు. ఎందుకో తెలుసా? మీ కాళ్ళ గజ్జలు కట్టుకొని ఆ ఇంటికి వెళ్ళి సిస్టరో టెట్టరో సిస్టర్, ఈ దరిద్రం కొండెగత్తె సంవత్సరాంతంలో మారు. అపనమ్మకమైన స్వభావం కలిగిన వాడా, చేసిన తప్పును బట్టి హాము వంశమంతా శపితమైపోయింది. రెండవది, మీరు ఇక్కడ చూడండి, తండ్రి దిశములను చూడటానికి వాళ్ళు ఇష్టపడలా. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? హాము యాపేతు, షేము యాపేతు. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు రాయించాడో. అందరూ చూడండి, 9వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం చూద్దాం నాతో కలిసి. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడయుండుట చూచి ఏం చూశాడు? 23వ వచనం. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తన ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. ఇక్కడి నుంచి పెద్దగా చెప్పాలి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. దైవజనమా, అయ్యా పురుషులారా, నా వైపు చూడండి. ఒక వ్యక్తి దిశములను చూడటం అది ఎంత శాపగ్రస్తమో దేవుని వాక్యం చెప్తుంది. తండ్రి దిశములను చూడటానికి కూడా కొడుకులు ప్రయత్నం చేయలేదు. తండ్రి దిశమలో చూడటమే పాపం అయితే, పరాయి వాళ్ళ దిశమల, పరాయి వాళ్ళ దిగంబరత్వం, పరాయి వాళ్ళ మానాన్ని చూడటం ఎంత శాపగ్రస్తమైనదో బైబిల్లో నుంచి ఒక ఆధారం చూపిస్తాను. ఈరోజు అనేక మంది యువత, తమ్ములారా చూడండి, ఈరోజు అనేక మంది యవనస్తులు ఫోర్నోగ్రఫీకి బానిసలే. సెల్ ఫోన్లో న్యూడ్ ఫొటోస్ చూసి, ఫోర్నోగ్రఫీ వీడియోస్ చూసి, ఆ తల్లి ఎవరో తెలియదు, ఆ చెల్లి ఎవరో తెలియదు, ఆ తల్లి బ్రతుకుదెరువు నిమిత్తం ఆ పరిస్థితికి దిగజారి ఆ వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే, ఆ తల్లుల దిగంబరత్వాన్ని చూసి, ఆ తల్లుల దిశములను చూసి, ఆ తల్లుల మానాన్ని చూసి కాముకత్వాన్ని రేపుకునే యవ్వనస్తులు కొంతమంది ఉన్నారు. అయ్యలారా, తండ్రి దిశములు చూడటమే ఇంత శాపమైతే
పరాయి స్త్రీ దిశములను చూడటం అది ఎంత శాపమో ఆలోచించండి. పిల్లలు శాపగ్రస్తులు అవటానికి, పిల్లలు శపితమైన వారు అవటానికి ఇది కారణమవుతున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. నీవనుకోవచ్చు, ఏదో టైం పాస్ కోసం చూశానంటే, నేను యవ్వనస్తుని కదండి, కొన్ని ఆశా ఇచ్చలు నా శరీరంలో రేగుతాయి కదండి, ఏదో కొంచెం టైం పాస్ కోసం, నా ఆశ ఇచ్చ తీర్చుకోవటం కోసం నేను యూట్యూబ్లో చూశానండి అని నువ్వు అంటావా? పరాయి వాడి దిశములను చూడటం, పరాయి పురుషుని, పరాయి స్త్రీ దిశములో చూడటం అది ఎంత శాపగ్రస్తమో నోవాహు దగ్గర మనం చూస్తా ఉన్నాం. యవన బిడ్డలారా, మీలో ఎవరైనా ఫోర్నోగ్రఫీ అప్పుడప్పుడు చూసి అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారేమో. పరాయి వాని దిశమలో చూడటం అది ఎంత శాపగ్రస్తమో. హబక్కూకు గ్రంథం చూడండి, హబక్కూకు గ్రంథం. కొంచెం అంతకంటే వివరాలు నేను చెప్పలేను. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 15, 16 వచనాలు. బ్రదర్స్ అందరు నా వైపు చూడాలి. తన పొరుగు వాని మానమును చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ. నాతో కలిసి చెప్పండి బ్రదర్స్, అందరూ పెద్దగా చెప్పాలి. ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నారు. నీవును త్రాగి, రైట్, యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇయ్యబడును, అవమానకరమైన అవమానము నీ ఘనత మీద పడును అని రాశాను. అయ్యలారా, తమ్ముళ్ళారా చూడండి, 15వ వచనం నా వైపు చూడండి. బ్రదర్స్ అందరు నా వైపు చూడండి. అంటాడు, తన పొరుగు వాని మానమును చూడవలెనని ఎవడైనా ప్రయత్నం చేస్తే ఘోరమైన ఉగ్రత వాని మీదకు దిగుతుందట. తమ్ముళ్ళారా వింటున్నారా? పరాయి స్త్రీ మానాన్ని చూడాలని, పరాయి స్త్రీ దిగంబరత్వాన్ని చూడాలని, ఎదుటి వాళ్ళ నేకెడ్నెస్ చూడాలని ఒకడు ప్రయత్నం చేస్తే ఘోరమైన ఉగ్రత వాని మీదకి దిగొచ్చి వాని బ్రతుకు అవమానానికి అప్పగించబడుతుందట. ఘనత కనుమరుగైపోయి వాని తల మీద అవమానం కుమ్మరించబడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఓ కనాను, ఓ హాము వంశస్థులారా, ఓ కూషీయుడా, ఎందుకు మీరు శాపగ్రస్తులైపోయారు? ఏడుస్తూ ఏమంటాడో తెలుసా? మేం చేసిన తప్పేమీ లేదు, కానీ మమ్మల్ని కన్న మా అయ్యున్నాడే, మమ్మల్ని కన్న మా తండ్రి ఉన్నాడే, ఎవరు చెప్పరేంటండి? మమ్మల్ని కన్న మా అయ్యున్నాడే హాము. చూడకూడని దిశములను చూసి వాడు శపితమైన వాడు అవటం మాత్రమే కాకుండా వాని శాపాన్ని మా ఒడిలో వేశాడయ్యా. ఎవరి బిడ్డలారా, ఒకవేళ ఇంతకాలం తెలుసో తెలియకో సెల్ ఫోన్లో యూన్యూట్ ఫొటోస్ చూసి అపవిత్రతను రేకెత్తించుకున్నట్లుగా నీ జ్ఞాపకం ఉంటే ఆ పనికి మాలిన స్వభావానికి ఈరోజు వాక్యం వింటుండగా సమాధి పలుకుదువుగాక. సమాధి పలకకుండా అలాగే నువ్వు కంటిన్యూ అయిపోతే నీ ఘనతను అవమానంగా మారుస్తానని, తన ఉగ్రత మన మీద కుమ్మరిస్తానని దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు కదా. ఇక్కడ చూడండి, హాము ఎందుకు నీ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే, తండ్రి దిగంబరత్వాన్ని చూశా. ఒకసారి మీరు ఆలోచించండి, తండ్రి దిగంబరత్వాన్ని చూస్తేనే ఎంత శపితమైన పరిస్థితులు వచ్చినప్పుడు పరస్త్రీ జాగ్రత్త, జీవితాన్ని కట్టుకుంటూ పవిత్రంగా దేవుని కొరకు బ్రతుకుదురుగాక. మేల్కొని ఏం చేశాడో తెలుసా? యాపేతు గుడారము విశాలపరచబడును గాక, షేము దేవుడైన యెహోవా స్తుతించబడును గాక. గమనించండి, యాపేతు గుడారం విశాలపరచబడింది, షేము దేవుడైన యెహోవా స్తుతించబడ్డాడు. అద్భుతం ఏంటంటే షేములో నుంచి అబ్రహాములో నుండి అలా మనం చెప్పుకుంటూ పోతే, అబ్రహాములో నుండి ఇస్సాకులో నుండి యాకోబులో నుండి యోసేపే కనపడ్డాడు రా తల్లి, నీకు ఇట్లా చెప్పే కదా. జాలిముడే ఏ ఊరు తమ్ముడు ఇదే?
జాలి లేదా నీకు? మరి చెప్పు. 12 గోత్రాలు, 12 గోత్రకర్తలు వచ్చారు. వాళ్ళలో నుంచి వినండి, ఆ రోజు నుండి ఈ రోజు వరకు అద్భుతం తెలుసా? షేము వంశావళి ద్వారా దేవుడైన యెహోవా స్తుతించబడుతూనే ఉన్నాడు టిల్ డేట్, ఎప్పటికీ కూడా. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. టిల్ డేట్, ఎప్పటికీ కూడా. ఏంటో విచిత్రం తెలుసా? రైట్, ఆ 12 గోత్రాల్లో నుంచి దావీదులో నుండి సొలొమోను, వారిలో నుండి యెషయిలో నుండి అలా వంశావళి వెళ్తే యోసేపులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తులో నుండి ప్రపంచ క్రైస్తవ సమాజం ఉద్భవించింది. మనందరి ద్వారా ఇందాక దేవుడు స్తుతించబడలేదా? ఇందాక దాకా దేవుని మనం స్తుతించలేదా? ఈ మాట ఎప్పుడు రాసింది? ఆదికాండం 9వ అధ్యాయంలో రాసింది. ఏమని? షేము దేవుడైన యెహోవా అంటే షేము వంశావళి ద్వారా దేవుడు ఏం చేయబడతాడట? స్తుతించబడతాడు. షేము వంశావళిలో నుంచి ఉద్భవించిన వాడే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తులో నుంచి ఉద్భవించిందే సార్వత్రిక సంఘం. ఈరోజు సంఘం ద్వారా దేవుడైన యెహోవా స్తుతించబడుతున్నాడు. నేను అడుగుతా, ఏమయ్యా షేమో, నీకెంత ఘనత ఎందుకు వచ్చిందయ్యా? దిగంబరత్వాన్ని చూడలా, ఆ న్యూడ్నెస్ చూడలా. తమ్ముళ్ళరా, న్యూడ్ ఫొటోస్ చూసే విషయంలో తస్మా జాగ్రత్త. నీ వంశావళిలో నుండి దేవుని స్తుతించే ప్రజలు బయలుదేరుదురుగాక, దేవుని ఆరాధించే ఆరాధికులు బయలుదేరుదురుగాక. హృదయమారా ప్రభుని స్తుతించే ఆ ఘనమైన సంతతి యేసు నామములో నీ వంశావళిలో నుంచి పుట్టుకొచ్చుదురుగాక. హల్లెలూయా. రైట్. ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? యాపేతును కూర్చేమన్నాడు. యాపేతు గుడారము, యాపేతులో నుంచి వచ్చిందే రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యానికి ఒక పేరు ఉంది. చెప్పండి. అరే నాయన, ఒరే నాయన, అద్దుగో మా ఓడెవరో, ఎవరో పుణ్యాత్ముడు. రైట్. రోమా సామ్రాజ్యానికి పెట్టబడిన పేరేంటో తెలుసా? రవి అస్తమించని రోమా సామ్రాజ్యం. రవి అస్తమించని రోమా సామ్రాజ్యం. అంత విశాలమైన రాజ్యం ఎవరికి వచ్చిందో తెలుసా? రోమీలకు వచ్చింది. వీళ్ళు ఎవరి వంశంలో నుంచి వచ్చిన వాళ్ళు తెలుసా? యాపేతులో నుంచి వచ్చిన వాళ్ళు. రష్యా, గోగు మాస్కో, యాపేతులో నుంచి వచ్చినటువంటి వారు. దైవజనమ, టిల్ డేట్ వాళ్ళు దీవించబడటానికి కారణం, వాళ్ళ గుడారాలు విశాలపరచబడటానికి కారణం సంగతి దాచిపెట్టారు. ఆ దిగంబరత్వాన్ని కప్పే బాధ్యత భుజాల మీద వేసుకున్నారు. నీ కళ్ళ ముందు ఎవరైనా భక్తిహీనంగా బ్రతుకుతూ ఉంటే ఆ భక్తిహీనులు భక్తిపరులుగా మారే వరకు ప్రార్థన భారాన్ని భుజాల మీద వేసుకొని వాళ్ళ కొరకు ఏడు, నీ గుడారాన్ని దేవుడు విశాలపరుస్తాడు. పెద్దగా చెప్పండి. ఎప్పుడు వాళ్ళ బలహీనతలను మన భుజాల మీద వేసుకొని, దేవా బాప్తిస్మం తీసుకొని పలానా ఆయన తాగుతున్నాడయ్యా, మార్చయ్యా. మందిరానికి వచ్చే పలానా బిడ్డ స్మోకర్గా ఉన్నాడయ్యా, వేషధారిగా బ్రతుకుతున్నాడయ్యా, మార్చయ్యా. నన్ను మార్చావుగా, నా సంఘానికి వచ్చి ఆ బిడ్డను కూడా మార్చయ్యని వాళ్ళ భారాన్ని నీ భుజాల మీద వేసుకుని వాళ్ళ దిగంబరత్వం కప్పబడే వరకు ప్రార్థనా భారాన్ని భుజాల మీద వేసుకొని వాళ్ళ కొరకు నువ్వు ఏడిస్తే నీ గుడారాన్ని విశాలపరుస్తాడు. దేవుని స్తుతించే సంతతి నీ ఇంటిలో నుంచి దేవుడు లేవనెత్తుతాడు. చెప్దాం గట్టిగా ఆమేన్. అయిపోయి హాములో నుంచి 4 కొడుకులు పుట్టుకొచ్చారు. పెద్దోడి పేరేంటి? కూషు. కూషుకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకులో ఒక అతని పేరేంటి? నిమ్రోదు ఓ రకంగా అపవాదికి సూచనగా, దేవుడైన యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు అని రాస్తుంది. అంటే అంత గర్విష్ఠుడు. ఒకసారి చెప్పండి, దేవుడైన యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు. ఒకసారి చెప్పండి. ఎవరి ఎదుట పరాక్రమం చూపిస్తున్నాడట? నేనంట ఆ నిమ్రోదుకు ఆ పర్సనాలిటీ ఇచ్చింది ఎవరు?
ఆ ఎత్తు ఇచ్చింది ఎవరు? ఆ ఫిజిక్ ఇచ్చింది ఎవరు? ఆ బాడీ ఇచ్చింది ఎవరు? చెప్పండి, మీ చుట్టమా? ఇదంతా ఇచ్చింది ఎవరు? ఇదంతా ఇచ్చింది దేవుడండి. దేవుడి ద్వారా ఈ పొందుకొని దేవుని ఎదుట పరాక్రమం చూపించడం, వీడు ఎంత ఎర్రోడో చూడండి. ఒకసారి నాకు బాగా గుర్తు, ఏలూరులో నేను చదువుకునేటప్పుడు మా నాన్నగారు ఒక ఎస్పీ గారిని కలవటానికి ఏలూరు వచ్చాడు. నేను మా నాన్నతో చెప్పాను, నాన్న, నేను భోజనం చేసే హోటల్లో మీకు కూడా భోజనం పెట్టించాలనుకుంటున్నాను నాన్న, రానా నా హోటల్కి తీసుకెళ్తా అన్న. ఆయన ఏమీ అనకుండా మౌనంగా ఉన్నాడు. నాన్న, నేను హోటల్కి తీసుకెళ్ళాలని నాకు చాలా ఆశగా ఉంది నాన్న, భోజనం పెట్టించాలని ఉంది, రానా అన్న. సరే వచ్చాడు, హోటల్లో భోజనం పెట్టాం. డబ్బులు ఎవరు ఇయ్యాలా? డబ్బులు ఆయన ఇచ్చాడు. నేను అన్నా, మా నాన్నకు భోజనం పెట్టించా అంటే పావు గంట తర్వాత అన్నాడు, నాయన డబ్బులు ఎవరు అన్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, నీ కష్టార్జితం ద్వారా నాకు ఎప్పుడైనా పెడితే అప్పుడు పొంగిపోరా నాయన. విన్నారా? ఈ బలం ఇచ్చింది నిమ్రోదికి ఎవరు? అరే, ఈ బలం నిమ్రోదికి ఇచ్చింది ఎవరు? తమ్ముడా, 2024 సంవత్సరం అంతా మనల్ని సజీవులుగా కాపాడింది ఎవరు? బ్రతుకు తెరువు నిమిత్తం ఉద్యోగం ఇచ్చింది ఎవరు? పిడికడి మెతుకులు మనకు పెట్టింది ఎవరు? ఉండటానికి ఒక సొంత ఇల్లు ఇచ్చింది ఎవరు? చెప్పండి. ఉండటానికి ఒక సొంత ఇల్లు ఇచ్చింది ఎవరు? ఒకవేళ సొంత ఇల్లు లేకపోయినా కనీసం ప్రతి నెల ఇంటదే కట్టుకోగలిగే ఆర్థిక సామర్థ్యత కలుగు చేసింది ఎవరు? దైవజనమా, ఒక మాట మీరు వినండి, కష్టపడింది నీవేమో, కానీ కష్టపడటానికి కావలసిన సామర్థ్యం అనుగ్రహించింది మాత్రం నీ దేవుడైన యెహోవా మాత్రమే. నవీన్ బ్రదర్, ఎల్ఐసి ఉద్యోగమా? చెప్పాలి. గమనించండి, ఇవన్నీ దేవుని ద్వారా పొందుకొని దేవుడైన యెహోవా ఎదుట పరాక్రమం కలిగిన వేటగాడినని వాడేదో డామ్ డూమ్ డుష్ అన్నట్లుగా పోతున్నాడు. మొత్తానికి దేవుడు బాబేలు గోపురం దగ్గర తారుమారు చేశారు, చెదిరిపోయారు. బాబేలు గోపురం దగ్గర నుంచి ప్రజలంతా చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన పరంపరలో 2000 సంవత్సరం వరకు కూషీయులు కానీ, హాము వంశస్థులు కానీ, మిశ్రామీయులు కానీ, కనానీయులు కానీ శాపగ్రస్తులుగానే ఉంటూ వచ్చారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, తల్లిదండ్రులు పాపం చేస్తే నా వైపు చూడాలి. తల్లిదండ్రులు పాపం చేస్తే ఆ తల్లిదండ్రుల పాపం పిల్లల ఒడిలో పడటం న్యాయమేనా? మిమ్మల్ని అడుగుతా, రాజా బ్రదర్, నా వైపు చూడాలి, సమాధానం చెప్పండి. తల్లిదండ్రులు పాపం చేస్తే ఆ పాపపు శిక్ష పిల్లల ఒడిలో పడటం న్యాయమేనా? న్యాయం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సరే, అన్యాయం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది అన్యాయం అన్నారు కదా? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పిల్లలకి ఇటు న్యాయమేనా? మీరు మామూలు కాదు. చూడండి, ఆస్తికి వచ్చేసరికేమో మా అమ్మదే, మా అయ్యదే, మా తాతదే, మా జేజి తాతదే. డబ్బు అయితే పంచుకుంటావు కానీ పంచుకోవా? దైవజన్మ 2000 గమనించండి, ఆ రోజు నుండి చూడండి, కూషీయులు, మిశ్రామీయులు, కనానీయులు శాపగ్రస్తమైన వారిగా వెలివేయబడ్డారు. ఒక మాట అడుగుతా, కూషీయులు దేవుని చేత సృజించబడిన వారా, ఎక్కడి నుంచో ఊడిపడినోళ్ళ? ఐగుప్తీయులు దేవుని చేత సృజించబడిన వారా, ఎక్కడి నుంచో ఊడిపడినోళ్ళ? దైవజనమా, నేనంట, ఆకాశము క్రింద భూమికి పైన సమస్త జాతుల ప్రజలకు ఒక్కడే సృష్టికర్త, ఒక్కడే తండ్రి. ఆ తండ్రి మన ఆరాధ్య దైవం, దేవుడైన యెహోవా. ఏ జాతి వాడైనా, ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ ప్రాంత ప్రజలైనా ఒక్కడే దేవుని వలన మనం సృజించబడిన వారిని. చప్పడగొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అంటాడు కదా భక్తుడు, అంటాడు, మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? నాతో కలిసి చెప్పండి, మనందరికీ తండ్రి మొత్తం చెప్పండి. నాకు వినపడలా పెద్దగా.
మనందరికీ తండ్రి, మనందరికంటే ఎవరెవరికి? మనందరికా? నేను అనే మాట ఏంటంటే మనందరికంటే ఎవరెవరికి? పచ్చిగా చెప్పమంటారా? మాల, మాదిగ, కమ్మ, రెడ్డి, సాంబ్రాణి, కడ్డి, ఏమేమి జాతులు ఉన్నాయో అన్ని జాతుల ప్రజలను సృష్టించిన సృష్టికర్త మనందరికీ తండ్రి ఒక్కడే. మనందరికీ తండ్రి ఒక్కడే. మన ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు, ఒక తండ్రి వలన సృజించబడిన వారిని. అతను రెడ్డి అయినా, ఇతడు కాపైనా, అతడు చౌదరి అయినా, అతడు రాజులైనా, మరొక కులం, ఏ కులస్తులైనా, అమెరికా వాడైనా, ఆస్ట్రేలియా వాడైనా, చైనా వాడైనా, భారతీయుడైనా, ప్రతి ప్రజను ఒకే దేవుడు సృష్టించాడు. అందుకని అంటాడు మనందరికీ తండ్రి. పెద్దగా చెప్పాలా? మనందరికీ తండ్రి ఒక్కడే కాడా అని అంటాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. పెద్దగా చెప్తాం ఆమేన్. ఇంకొంచెం పెద్దగా చెప్పండి. మనందరికీ తండ్రి ఒక్కడే అని మనం ఎట్లా చెప్తామంటే, నా వైపు చూడండి. అమెరికా వాళ్ళను వేరే దేవుడు కలుగు చేసి, అమ్మా మీ భీమవరం వాళ్ళని వేరే దేవుడు కలుగు చేశాడు అనుకోండి, భారతదేశస్తులను వేరే దేవుడు కలుగు చేశాడు అనుకోండి, అమెరికా దేవుడు అమెరికా దేశస్తులను కలుగు చేసేటప్పుడు వాళ్ళకు 2 కళ్ళు పెట్టాడు. వినండి, ఎన్ని కళ్ళు పెట్టాడు? ఇప్పుడు మనల్ని ఇంకో దేవుడు కలుగు చేసి ఉంటే ఈ దేవుడి మధ్యలో పోటీపడి అమెరికా దేవుడు వాళ్ళకి 2 కళ్ళు పెడితే మా ఓడికి నేను 3. ఎవరయ్యా 3 కళ్ళు మనిషి? ఒకసారి చూపించండి. ఉన్నాయా 3 కళ్ళు? అమెరికా వాడికి 2 కళ్ళు, మీకెన్ని? చెక్ చేసుకొని చెప్పండి ఆనంద్ గారు, ఒకసారి చూసుకోండి. అమెరికా వాడికి 2 కళ్ళు, మనకి 2 కళ్ళు. అమెరికా వాడికి 2 చేతులు, మనకి 2 చేతులు. అమెరికా వాడికి 2 కాళ్ళు, మనకి 2 కాళ్ళు. అమెరికా వాడికి తలకాయ పైన ఉంటుంది, మీకు చూడండి ఒకసారి. ఎందుకు అందరం ఒకే రకంగా ఉన్నామో తెలుసా? మనం అందరం ఒకే దేవుని సృష్టి అయి ఉన్నాము. ఇప్పుడు చూడండి, ఒక తండ్రికి 4 కొడుకులండి అనుకోండి, 3 కొడుకులండి. ఈ 3 కొడుకుల్లో 2 కొడుకులు తండ్రి దగ్గరికి వచ్చారు, 3వ కొడుకు తండ్రి దగ్గరికి రావట్లా. కనీసం ఫోన్ కూడా చేయట్లా. నాన్న తిన్నావా అని అడగట్లా. అసలు ఆ కొడుకు బ్రతుకున్నాడో లేడో, ఏమైపోయాడో తండ్రికి తెలియదు. నువ్వు నా కొద్ది డాడీ అన్నట్లుగానే వెళ్ళిపోయాడు. తాగుబోతున్న వలనో, తిరుగుబోతున్న వలనో, కొడుకు చెడ్డోడైనందువలనో, కారణం ఏదైనా తండ్రికి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఈ తండ్రి 2 కొడుకులు బాగున్నారు కాబట్టి నా కొడుకులు 2 బాగున్నారు, పోతే ఒకడు పోయాడులే అని హ్యాపీగా ఉంటాడా? దూరం అయిపోయిన కొడుకు కోసం తండ్రి ఏడుస్తూ ఉంటాడా? అమ్మ చెప్పాలి. అరే సంతోషించడానికి 2 కొడుకులు ఉన్నారు కదండి, వింటున్నారా? సంతోషించడానికి 2 కొడుకులు బాగానే ఉన్నారు. ఒకని గుడారం విశాలపరచబడింది, మరొకని దేవుడైన యెహోవా స్తుతించబడుతున్నాడు. 2 కొడుకులు బాగున్నారు. బాగున్న కొడుకులను బట్టి తండ్రి ఆనందించాలి అని అనటానికి వీల్లేదు. తండ్రి మనసు ఇప్పుడు తప్పిపోయిన కుమారుడి మీదే తహతహలాడుతూ ఉంటుంది. ఏమే రైట్? అవునా కదా? ఎవరి కోసం తండ్రి మనసు కొట్టుకులాడుతుంది? ఈ కూషీయులు దేవునికి దూరం అయిపోయారు, మిశ్రాయిమీయులు దేవునికి దూరం అయిపోయారు. వాళ్ళను గూర్చి విచిత్రం తెలుసా? యెషయా గ్రంథంలో ఒక ప్రవచన మాట రాయబడింది, చూడండి ఆ మాట. వాళ్ళను గూర్చి ఒక చక్కటి ప్రవచన మాట రాయబడింది. అందరూ మీ బైబిల్ తెరవండి. యెషయా గ్రంథం, అందరూ మీ బైబిల్ తెరవండి. 19వ అధ్యాయం 25వ వచనం. 19:25 ఎంత బాగుందో చూడండి ఆ మాట. సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతి పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలారా, మీరు ఆశీర్వదించబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ మాట
బైబిల్ తెలిసిన వాళ్ళకి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. చెప్పండి. దేవుని ప్రజలని పాత నిబంధనలో ఎవరు పిలువబడ్డారు? ఐగుప్తీయులు పిలువబడ్డారా? అష్షూరీయులు పిలువబడ్డారా? ఇశ్రాయేలీయులు పిలువబడ్డారా? పెద్దగా చూపించుతాం. ఎవరు పిలువబడ్డారు? కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడు తెలుసా? నా జనమైన, అయ్యో చెప్పాలరా తల్లి, నేను చెప్పినట్టు చెప్పండి. ఏమన్నాడు? నా జనమైన ఐగుప్తీయులు నీ జనం ఎట్లా సార్? ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? నా చేతి పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా. దైవజనమా, ఐగుప్తీయుడైనా అష్షూరీయుడైనా ఇశ్రాయేలీయుడైనా దేవుడైన యెహోవా చేత సృజించబడిన ప్రజలు. రైట్. ఇప్పుడు ఆయన ప్రజలు కదా. ఇప్పుడు ఈ తండ్రి ఆరాటం ఏంటో తెలుసా? ఆ ప్రజలను తన దగ్గరకు తీసుకురావాలని చెప్పి యెషయా గ్రంథంలో ఒక ప్రవచన వాక్కు ఉంది. చూడండి, 18వ అధ్యాయం 18వ అధ్యాయం మొదటి వచనం నాతో కలిసి ఓహో పెద్దగా, ఓహో పెద్దగా, ఓహో ఓహో. నీ దాంట్లో ఓహు అని ఉంది. ఓకే, ఓహో. తెలుగు బైబిల్లో, నా దగ్గర ఉన్న బైబిల్లోనైతే ఓహో ఓహో ఆహా. చూడండి, అసలు బైబిల్ ముద్దాడాలనిపిస్తుంది, ఎంత చక్కగా దేవుడు రాశాడో. ఓహో, కూషు నదుల అవతల తటతర కొట్టుకొనుచున్న రెక్కలు గల దేశమా. ఈ రెక్కలు కలిగిన దేశం, కూషు నదుల అవతలున్న దేశం కూషు దేశం. ఏ దేశం ఇది? ఈ కూషు దేశాన్ని గురించి దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ 7వ వచనంలో అంటాడు. చివరి వచనం 7వ వచనం, ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును దూరములోనున్న భీకరమైన వారును నదులు పారు దేశము గలవారునయ్యున్న దౌష్టికులకు ఆ జనములు. ఏ జనమట? అదే ఏ జనమట? దౌష్టికులు అంటే దౌర్జన్యం చేసేవాళ్ళు. వాళ్ళ ఎత్తును బట్టి, నున్నటి చర్మాన్ని బట్టి, వాళ్ళకున్న దేహదారుఢ్యాన్ని బట్టి దౌష్టికం చేసేవాళ్ళు. ఆ జనము సైన్యములకు అధిపతి యెహోవాకు అర్పణగా, ఆయన నామమునకు నివాస స్థలముగా నుండు సియోను పర్వతమునకు తేబడుదురు. ఎవరు తేబడతారు? కూషు దేశస్థులు. ఎవరు తేబడతారని ప్రవచనం చెప్పాడు. కూషు నదుల అవతల తటతటమని కొట్టుకొనుచు రెక్కలు కలిగిన దేశానికి చెందిన వాళ్ళు, వాళ్ళు ఎత్తైన వాళ్ళు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆఫ్రికన్స్ ఎత్తుంటారా పొట్టుంటారా? పెద్దగా చెప్పంటారు తల్లే. నేను క్రికెట్ చూసేటప్పుడు ఆంబ్రూస్ అని ఒక అతను ఉండేవాడు. ఆంబ్రూస్ కొట్టిన వాల్స్ ఇక్కడ చూడాల. అట్టటోళ్ళ పక్కన నేను పొరపాటు నిలవబడినండి, అస్సలు నిలవబడిన. చాలా ఎత్తు. నేనే వాళ్ళ పక్కన చిన్న అయితే నీ అడ్రస్ కల్లంతరా తమ్ముడా, నా వైపు చూడండి, అంత ఎత్తర్లు, చాలా ఎత్తర్లు. సరే, విషయం ఏంటంటే వాళ్ళను గూర్చి ప్రవచనం చెప్తాడు. ఏమని ప్రవచనం చెప్తాడు చూడండి. ఆ దేవుడు మాట్లాడుతున్న మాట, దౌష్టికులకు ఆ జనం సైన్యములకు అధిపతి యెహోవాకు అర్పణగా. అబ్బాబ్బా, ఎలా తేబడతారట? ఎవరు? కూషీయులు. ఎవరు? కూషు దేశానికి చెందిన వాళ్ళు. వాళ్ళు వెలివేయబడ్డారు. నిజమే, ఒక రోజు రాబోతుంది, వెలివేయబడిన ప్రజలు దేవుడైన యెహోవాకు అర్పణగా తేబడతారు. దీని అర్థం ఏంటో తెలుసా? దైవజనమా, దేవుడు ప్రపంచంలో ఏ వ్యక్తిని వదులుకోవాలని ఇష్టపడడు. చెడ్డవాడిని కూడా తనవాడిగా మార్చుకోవటానికి దేవుడు ఆరాటపడతాడు. నేను చాలాసార్లు చెప్తాను, కొన్నిసార్లు కొడుకు చేసిన, కూతురు చేసిన ఆ భయంకరమైన పనిని బట్టి కన్న తండ్రి అంటాడు, రేయ్ నువ్వు చస్తే పోయిద్దిరా, నీలాంటోడు నా చెడబుట్టాడురా, నీలాంటోడు నా కడుపున చెడబుట్టాడురా, నువ్వు చస్తే పోయిద్దిరా అని కన్న తండ్రి విసిగిపోయి నువ్వు చస్తే బాగుండురా అంటాడేమో.
నా దేవుడు ఏమంటాడు తెలుసా? వీడు మారితే బాగుండు, వీడు నా దగ్గరకు వస్తే బాగుండు, వీడు తన బ్రతుకును సరిచేసుకుంటే బాగుండని నువ్వు చనిపోయే ఆఖరి క్షణం వరకు నిన్ను తన తట్టు త్రిప్పుకోవటానికి దేవుడు ప్రాకులాడతాడు. ఓ మాట చెప్పంటారా? నిన్ను తన తట్టు త్రిప్పుకోవటానికే ఈరోజు దేవుడు ఈ వాక్యం నీకు వినిపిస్తున్నాడు. నువ్వు దూరం అయిపోయిన సంగతి తెలుసు, దేవుని గాయాలు రేపిన సంగతి తెలుసు, దేవునికి మానసిక వేదన కలుగు చేసిన సంగతి తెలుసు. ఇంత దౌశికంగా నువ్వు బ్రతికినా, ఛీ ఇది చెడ్డదురా, ఛీ ఇది చెడ్డోడురా, వీడు నా దగ్గరికి రాకూడదురా అని దేవుడు నిన్ను వెలివేయకుండా నిన్ను నా దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా? యెహోవాకు నువ్వు అర్పణగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కూషీయుడివే, తల్లిదండ్రుల వంశంలో నుంచి తరతరాల శాపం నిన్ను అనుభవిస్తుంది, నిజమే. శపితమైన వాడిని ఇంకా నువ్వు శపితమైన వాడిగా దేవుడు ఉంచడానికి ఇష్టపడకుండా అలాంటి వాడిని కూడా నాకు అర్పణగా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఈ వాక్యం వింటున్న దైవజనమా, మనమందరం దేవుడైన యెహోవాకు అర్పణగా మారుదుంగాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఆ జనాన్ని గూర్చి దేవుడు మాట్లాడుతూ అంటాడు యెహోవాకు అర్పణగాను ఆయన నామమునకు నివాస స్థలముగా నుండు సియోను పర్వతమునకు వాళ్ళు తేబడుదురు. యెషయా గ్రంథంలో ఈ ప్రవచనం. ఆది కాండంలో కూషీలు వెలివేయబడ్డారు, రైట్? విన్నారు కదా? ఆది కాండం ఏ అధ్యాయంలో? 49వ అధ్యాయంలోనా 50వ అధ్యాయంలోనా? 9వ అధ్యాయం. అంటే ప్రారంభంలోనే వెలివేయబడ్డారు. వెలివేయబడిన జనాన్ని గూర్చి యెషయా గ్రంథకర్త ప్రవచించాడు. యెషయా గ్రంథకర్త ప్రవచించిన 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు లోకానికి దిగొచ్చారు. ఈ కూషీలను కూడా తనవారిగా చేసుకోవటానికి, ఐగుప్తీలను కూడా తనవారిగా చేసుకోవటానికి, ఆయన చేతి పని అయిన అశూరీయులను కూడా తనవారిగా చేసుకోవటానికి కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించడానికి భుజం మీద సిలువంబ్రాను మోసుకొని ఆయన గొల్గొతా మార్గం గుండా వెళ్తున్నాడు. యేసయ్య సిలువంబ్రాను చూసి విచిత్రం తెలుసా? అమ్మో, ఈయనతో పాటు మనం ఉంటే మనకు కూడా కొరడ దెబ్బలు తగులుతాయేమో అని 12 మంది శిష్యుల్లో 11 మంది పారిపోయారు. విన్నారా? 11 మంది పారిపోయారు. ఏ వ్యక్తి కూడా నీ సిలువ నేను మోస్తానయ్యా, కొంచెం నీ భారాన్ని నా భుజాల మీద ఎత్తుకుంటానయ్యా, బాబు భారమైన సిలువ నువ్వు ఒక్కడో మొయ్యలేకపోతున్నావు కదా, ఆ పాలు నేను కూడా తీసుకుంటానయ్యా అని 12 మందిలో ఒక్కళ్ళు కూడా ముందుకు రాలా. యేసయ్య సిలువను మోయటానికి ముందుకొచ్చింది ఎవరో తెలుసా? కూషు దేశంలో పుట్టిన కురేనీయుడైన సీమోను యేసయ్య సిలువ మోయటానికి బలవంతం చేయబడ్డాడట. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చూడండి ఆ మాట. మత్తయి వార్త చూడండి. 27వ అధ్యాయం 32వ వచనం. 27వ అధ్యాయం 32వ వచనం. తమ్ముడు ఇదే మాట ఇంగ్లీష్లో కూడా చూపించిన తర్వాత నాతో కలిసి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. ఎవరిని బలవంతం చేశారు? చెప్పాలి. ఎవరిని బలవంతం చేశారు? కురేనీయుడైన సీమోన్. ఈ కురేనీయుడు సీమోన్ ఎవరయ్య అంటే, ఎస్, హాము సంతతిలో పుట్టిన కూషీయుల వంశానికి చెందిన కురేనీయుడు. అపోస్తల కార్యాల్లో కూడా కురేనీయుడు అనే పేరు మనం చూస్తాం. సరే, ఆ వివరాలు చెప్పే ముందు యేసు ప్రభు వారి సిలువ మోయటానికి చెప్పండి బలవంతం చేయబడింది ఎవరు? కురేనీయుడైన సీమోన్. అంటే బలవంతం చేయబడ్డాడు అని మనకు తెలుగు బైబిల్లో రాసి ఉంది. నో డౌట్ తెలుగు బైబిల్ ది బెస్ట్. అయితే బలవంతం చేయబడ్డాడని రాసి అంతటితో ఆపారు. మోసాడా లేదా రాయలేదు. ఇంగ్లీష్లో ఏమని రాసిందో తెలుసా? అండ్ యాజ్ దే కేమ్ అవుట్ దే ఫౌండ్ ఏ మ్యాన్ ఆఫ్
రైట్, ఎస్, సైమన్ బై నేమ్, హిమ్ దే కంపెల్డ్ టు బేర్ హిస్ క్రాస్. ఇక్కడ కంపెల్డ్ అని రాస్తుంది. మరొక చోట బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో, నా దగ్గర ఉన్న బైబిల్లో అతడు సిలువను మోసాడు అని రాసి ఉంటుంది. ఏం మోసాడు? కొంచెం గట్టిగా చెప్పాలి. చెప్పాలి, వినపడలేదు. యేసయ్య సిలువను మోసింది ఎవరు? వినపడలేదు పెద్దగా. యేసయ్య సిలువను మోసింది ఎవరు? పేతురు గారు మోసాడా? యోహాను గారు మోసాడా? యాకోబు గారు మోసాడా? చెప్పాలి. ఎవరు మోసారు? కురేనీయుడైన సీమోను ఆయన సిలువను మోసినట్లుగా. రైట్, 27:32. రైట్, నా దగ్గర ఉన్న బైబిల్లో రాసి ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో, సో దట్ హీ మైట్ టేక్ అప్ హిస్ క్రాస్. ఆయన సిలువను మోసాడు అని ఇంకొక వర్షంలో రాశాను. దైవజనమా, ప్రపంచంలో అప్పటికి కొన్ని వందల దేశాలు అని చెప్పలేను, కానీ 10ల సంఖ్యలో దేశాలు ఉన్నాయి. అప్పటికి 150 దేశాలు భూమి మీద ఉన్నాయి. ఇంకెక్కువ ఉండొచ్చు. విచిత్రం, ఈ 150 దేశాల్లో కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ కోటాను కోట్ల మంది ప్రజల్లో యేసయ్య సిలువను మోసే భాగ్యం ఈ కురేనీయుడికి దొరికింది. ప్రైజ్ ది లార్డ్. ఈ కురేనీయుడు యేసు ప్రభుతో పాటు కొంతసేపు సిలువను మోసినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఆ తర్వాత ఓ రోజు ఫిలిప్పు తన మార్గాన వెళ్తా ఉంటే ఫిలిప్పుకు ఒక స్వరం వినబడుతుంది. ఇదిగో అరణ్య మార్గాన కందాకే మంత్రి పలానా చోట ప్రయాణమై వెళ్తున్నాడు, నువ్వు ఆయనకి వెళ్ళి వాక్యం చెప్పు అంటే ఉన్నపాటున వెళ్ళాడు. ఫిలిప్పు వెళ్ళాడు, వాక్యం చెప్పాడు. వెంటనే కందాకే మంత్రి ఏమన్నాడు తెలుసా? అయ్యా, బాప్తిస్మం తీసుకోవటానికి నాకేం ఆటంకం లేదు, బాప్తిస్మం ఇవ్వండి అంటే ఆ ప్రక్కనే నీళ్లుంటే ఆ నీళ్ళల్లో బాప్తిస్మం తీసుకున్నాడు. కూషు జాతికి చెందిన ఈ కందాకే మంత్రి వెళ్ళి ఆ తర్వాత అక్కడ మందిరం కట్టబడిందట. భక్తుడైన మత్తయి అనేక ప్రాంతాల్లో సేవ చేసి చివరికి ఇథియోపియా దేశానికి వచ్చి ఆ కందాకే మంత్రి కట్టించిన మందిరంలో కొన్ని సంవత్సరాల పాటు ఉండి దేవుని వాక్యం ప్రకటించాడు. కొన్ని వందల మంది ప్రభు తట్టు తిరిగారు. ఆ తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండంలో అడుగుపెట్టాడు. లక్షల కొలది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడు. ఆయన తిప్పే పరంపరలో అక్కడే చనిపోయాడు. కొన్ని వేల మందిని ప్రభు తట్టు త్రిప్పిన తర్వాత ఆయన సమాజ్ చేయటానికి ఇంగ్లాండ్ దేశానికి, ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్ దేశానికి తీసుకొని వెళ్తా ఉంటే ఈ కూషీయులు, ఆఫ్రికా ఖండం వాళ్ళు అడ్డొచ్చి, అయ్యా కుదరదు, డేవిడ్ లివింగ్స్టన్ గారు ఇక్కడే సమాజ్ చేయబడాలి, మీరు ఇంగ్లాండ్ దేశానికి తీసుకొని వెళ్ళటానికి వీల్లేదు, ఇక్కడే సమాజ్ చేయండి అంటే రాణి చెప్పిందయ్యా మేము శిరస వహించాలి, మేము తీసుకొని వెళ్ళిపోవాల్సిందే అంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ గారి శవాన్ని అక్కడ పెట్టి కత్తి తీసుకొని ఈ ఎదురు భాగం కత్తితో చీల్చి గుండెను బయటికి తీసి గుండెను ఆఫ్రికా ఖండంలో సమాధి చేసి శరీరాన్ని ఏమో ఇంగ్లాండ్ దేశంలో సమాధి చేశారట. ప్రపంచంలో 2 సమాధులు కలిగిన ఒకే ఒక వ్యక్తి ద గ్రేట్ లివింగ్స్టన్. హల్లెలూయా. ఇంగ్లాండ్ దేశంలో సమాధి చేయబడ్డాడు. అయ్యా ఎందుకు ఆయన గుండె ఇక్కడ మీరు సమాధి చేశారంటే ఆఫ్రికా ఖండపు గుండెకాయ ద గ్రేట్ డేవిడ్ లివింగ్స్టన్. అద్భుతం. ఆయన ద్వారా అద్భుతమైన సేవ జరిగింది. విచిత్రం, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఈ 5 ఖండాల్లో ఈరోజు గొప్ప ఉజ్జీవమైన సేవ ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఆఫ్రికా ఖండంలోనే జరుగుతుంది. ఓసారి నేను విన్నాను, డేవిడ్ ఒలాలో ఒక గొప్ప సేవకుడు హైదరాబాద్ పట్టణానికి వచ్చాడు. ఆయన చెప్తూ మా ఆఫ్రికా ఖండంలో చర్చెస్ ఎలా ఉంటాయంటే, చర్చి చివరి భాగం చూడాలంటే దరిదాపుగా 3 కిలోమీటర్లు పొడుగుంటుందంట. నోరు పోయింది అక్క, ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్ల పొడుగు. చూస్తే అసలు ముగింపే కనపడదట. వెడల్పు పొందు చూసారా? అర్థం కాదట. వెడల్పు పొడుగు అర్థం కాదు. మనం ఈ చర్చి చూసి అబ్బా
వాళ్ళకి ఇది తొక్కడా. ఎంత గొప్ప ఉద్యమం ఎందుకు జరిగిందో తెలుసా? ఎవరిని పోగొట్టుకొని మనసున్న మహారాజు వాళ్ళు నైవేద్యముగా అర్పణగా తేబడతారన్న ప్రవచన మాట మేరకు యేసయ్య సిలువలో కార్చిన ప్రశస్తమైన రక్త తారల ద్వారా దూరమైన వాళ్ళను కూడా తనకు సమీపస్తులుగా దేవుడు మార్చుకున్నాడు. నేను ముగిస్తున్న ఒక్క మాట చెప్పి, తమ్ముడు, గతంలో నువ్వు దేవునికి దూరం అయిపోయావేమో, పని అయిపోయింది, అయిపోయా. బ్రతకాలని ఆశపడ్డా బ్రతకలేని బలహీనతను బట్టి బ్రతకలేకపోయావేమో. ఓ మంచి భక్తిపరుడుగా నేను జీవించాలి అని ఆరాటపడిన కొన్ని పరిస్థితులు నువ్వు భక్తిగా బ్రతకకుండా నిన్ను ఆటంకపరిచాయేమో. అమ్మా, అయ్యా, నా వైపు చూడండి, నా చేతులెత్తి జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా. కూషీల్ని అంగీకరించిన దేవుడు నిన్ను అంగీకరించడా? కూషీల్ని రెక్కలు చాపి తన సన్నిధికి చేర్చుకున్న దేవుడు, తన కౌగిట్లోకి చేర్చుకున్న దేవుడు నిన్ను చేర్చుకోడా? ఒక్క మాట అడుగు. గతంలో అయిపోయింది, ఏది అయిపోయిందయ్యా, ఈ రోజు నుండి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్లుగా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకో. నీ నర్పణగా ఈ దినమే దేవుడు నిన్ను అంగీకరించునుగాక.